కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తుర్కాంజాల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తామో రామోనన్న అనుమానాలు కానీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ పాలనకు కేసీఆర్ పాలనకు వ్యత్యాసాన్ని త్వరలోనే ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. అధికారంలోకి వస్తున్నారు. అందుకే నోటికి వచ్చిన హామీ చెప్పుకుంటే ఎవరిని ఏదైతే అది ఇస్తామో అన్ని ఇస్తామో అని చెప్పి రైట్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారెంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా వాళ్ళు అనుకోని కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే మీరు చూస్తూ ఉంటారు. రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం, కానీ ఈసారి ఎవరు ఊహించలేదు, చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్నా గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు. నిజం కూడా అదే, కాంగ్రెస్ కూడా అనుకోలేదు అధికారంలోకి వస్తున్నారు. అందుకే నోటికి వచ్చిన హామీ చెప్పుకుంటే ఎవరిని ఏదైతే అది ఇస్తామో అన్ని ఇస్తామో అని చెప్పి రైట్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారెంటీలతో పాటు ఏ రంగంలో దిక్సూచిగా తెలంగాణ అభివృద్ధి చేసి, కానీ మరి ఏందో ఏం లోపమో దాన్ని ఇంకా మనం అన్వేషించాలి. మరి కారణం ఏందో మన ఇబ్రహీంపట్నంకి వస్తే మన ఎమ్మెల్యే కన్నా మంచి క్యాండిడేట్ ఏం కారణం, కానీ 37 ఏళ్ళతో మన ఎమ్మెల్యేలో వచ్చాడు. లోపం ఏదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కొంతమంది ఆడేటంటారు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఒక ముఖ్యమంత్రి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరూ కూడా మనం చేసుకుంటూ సత్సంబంధం బ్రహ్మాండంగా ప్రజలతోటి ఏదో ఆశ చూపించి ఆశలో మాయమాటని చెప్పి ఆ యొక్క ప్రభుత్వం రావడం జరిగింది. కానీ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు. నిజంగా మేమంతా కూడా కేసీఆర్ గారిని కూడగొట్టుకున్నాం. అయ్యో ముఖ్యమంత్రి గారు పోయారా, మాకు లేనటువంటి పరిస్థితి, ఆ ప్రభుత్వం లేదా, అయ్యో మేము ఇట్లా అనుకోలేదా అనుకొని వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలలో వచ్చిన మార్పు పరిస్థితి రావడం జరిగింది. కానీ ఇవాళ మన ప్రభుత్వం పైన ఎక్కడ కూడా వ్యతిరేకత ఆలోచన లేనటువంటి అభివృద్ధి జరగలేదని కానీ, లేకపోతే అభివృద్ధి నోచుకోలేదని కానీ, ఇవాళ మంచినీళ్ళ వ్యవస్థ ఏ లెక్కలు తీసుకున్నా, రోడ్డు వ్యవస్థ కానీ మిగతా విషయాలలో కానీ సబ్సిడీ కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రజల సత్సంబంధాలు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.